ఆయన ఏప్రిల్ నుంచి మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కలిపి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినారు సార్ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి ఎక్కడ చేయలేదు. ఎలక్షన్ అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి 3,000ది 4,000 చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల 3,000 పెన్షన్ కూడా కలిపి 3,000 ప్లస్ ఈ నెలకు 4,000 ముఖ్యమంత్రి గారు 7,000 రూపాయలు ఇచ్చారు. ఈ తూరి 1,000 రూపాయలు పెన్షన్ వాళ్ళు ఇప్పుడు ముసలి కానీ, అవ్వతాతలు కానీ, వికలాంగులు కానీ, వికలాంగులకు 6,000 రూపాయలు వికలాంగులు కానీ చాలా తృప్తిగా, చాలా ఖుషిగా బాగా తీసుకున్నారు. చాలా హ్యాపీ అయినారు ప్రజలంతా. ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఆఫీస్ తరఫున ఉండే మామూలుగా ఆఫీస్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, సెక్రటరీలు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ వీళ్ళంతా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 2 డేస్లోనే మొత్తం రాష్ట్రం మొత్తం పెన్షన్లు కంప్లీట్ చేసి ముగిసినారు. మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల్లో పెన్షన్, ఇంతకుముందు అయితే 5 రోజులు వాళ్ళు ఇచ్చినా, వాలంటీర్లో 1 వారం ఇచ్చినా, 5 రోజులు ఇచ్చినా పెన్షన్ ముగిచ్చేది కాదు. 2 డేస్లో కంప్లీట్ చేసినారు రాష్ట్రం మొత్తం, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం. మనం కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2 రోజుల్లో కంప్లీట్గా ముగించినారు. ప్రతి ఒక్కరికి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఇచ్చారు. సార్ అన్న క్యాంటీన్లో అప్పుడు వాళ్ళు తీసేసినారు. దానిపైన ఫస్ట్ అన్న క్యాంటీన్ పెట్టింది మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది మళ్ళీ వీళ్ళు కావాలని తీసేసినారు. అది పేద సాదా దానిపైన ఎంతో తృప్తిగా 5 రూపాయలకు భోజనము తృప్తిగా మన ఇంట్లో కూడా మన తృప్తిగా చేసి మనకు పెట్టరు. ఆ విధంగా పెట్టినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అట్లా భోజనాన్ని క్యాన్సిల్ చేసి రద్దు చేసినారు. అన్న క్యాంటీన్లో తెచ్చినారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ స్టార్ట్ చేసినారు కదా, ఖచ్చితంగా దానిపైన కూడా తృప్తిగా జనాలు భోజనం ఆ పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారు. అటో వాళ్ళు పోయాక అక్కడ భోజనం తిని తృప్తి చెందుతున్నారు. 5 రూపాయలకు టిఫిన్ కానీ భోజనం కానీ తృప్తిగా పెడుతున్నారు. మన ఇంట్లో కూడా ఆ విధంగా చేసి పెడుతున్నారు. దానిపైన కూడా మంచి స్పందన వచ్చింది ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారికి మంచి ఇది ఇంకా 10 సంవత్సరాలు అయినా కానీ ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ఈ తూరు కాకుండా ఇంకా కూడా మళ్ళీ కూడా గెలిపిస్తారు ఆ నమ్మకం ప్రజలకు వచ్చింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు భూములు ఆస్తులు సంపాదించిన మన తాతోళ్ళు, మన నాయనోళ్ళు ఆస్తులు, అది వచ్చి జగన్మోహన్ రెడ్డి సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ భూములు యాక్టివ్గా మాకు గవర్నమెంట్కి ఇచ్చేయండి, రికార్డ్స్ మా దగ్గర ఉండాలా, మా ఆఫీసుల్లో ఉండాలా, మీకు జిరాక్స్లు ఇస్తామన్నారు. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ స్పందించి మన సంతకం పెట్టినారు. అది కూడా మీ రికార్డ్స్ మీ భూములు, మీ తాతోళ్ళు, మీ నాయనోళ్ళు సంపాదించిన సొత్తులు గవర్నమెంట్కి ఎందుకు పెట్టాలి, గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి దాన్ని కూడా చట్టం తీసుకొచ్చినారు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అవుతూనే భూ చట్టం కూడా మన ప్రజలకే హక్కు ఉండేటట్ల, మన భూమి మనకే హక్కు ఉండేటట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిపైన కూడా చట్టం తీసుకొచ్చినారు. దానిపైన కూడా ప్రజలు మంచి స్పందన బాగుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 7,000 రూపాయలు అసలు మేము ఎప్పుడు చూసెరగం. 6,000 7,000 ఒకేసారి అటే టైం ఇవ్వడం అంటే చాలా అదృష్టం. ఎందుకంటే మేము ఎన్ని కష్టాలు పడ్డామో ఈ 5 సంవత్సరాల్లో మాకు బాగా తెలుసు. ఒకవేళ వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చెళ్ళారేమో కానీ అది 250 పెంచుకుంటూ వెళ్ళడం అది కరెక్ట్ కాదు. కానీ అటే టైం ఇస్తే మాకు అసలు ఒక జీతం ఇచ్చినట్టుగా ఉంది మాకు మాత్రం. ఇంకా అసలు మాదేముంది, ఒకవేళ 10,000 సంపాదించుకోవాలి, 4,000 వచ్చేస్తున్నాయి, 6,000 కష్టపడలేమా మేము? హ్యాపీగా ఫీల్ అవుతాం. మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఇంట్లో జరుగుబాటుకు కానీ మాకు అన్ని విధాలుగా కూడా బాగుంది. నిన్న నేను గ్యాస్ దానికి కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా 3 బండ్లకి ఫ్రీగా అప్లికేషన్ పెట్టించుకున్నారు. అది కూడా పై వచ్చే నెల నుంచి ఇచ్చేస్తామమ్మా అని అన్నారు. ఇంకా చాలా హ్యాపీగా ఉంది మాకైతే మాత్రం. అసలు ఎంత అదృష్టం అంటే ఊహించలేదన్నమాట. నిన్న నేను 7,000 తీసుకుంటే అసలు నేనైతే అసలు ఎంతమందికి చెప్పానో. నేనైతే నిన్న నాకు 7,000 వస్తాయని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు, ఊహించలేదు. ఈ నెల సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 అని అంటే చాలా నిరుత్సాహంగా ఫీల్ అయ్యాము. అది ఇవ్వడానికి కూడా ఇదిగా అనిపించింది. ఇంట్లోకి 4,000తో అంటే ఇప్పుడు మాకు పాల బిల్లు వస్తుంది, కరెంటు బిల్లు వస్తుంది, మరి పచారీ సామాన్లు వస్తాయి మాకు సరిపడా. ఇప్పుడు నా ఇంట్లో మేము ఉండేది 3, మాకు సరిపోతుంది సొంత ఇల్లు అయ్యి ఉంటే కనుక. అన్న క్యాంటీన్ ఇస్తే మాత్రం వస్తుంది అంటున్నారు. అది చాలా వద్దులేండి, ఎలాగ పంపించాలి అలా పంపించారు జనాలు కూడాను బాగానే వాళ్ళని. నాకు మాత్రం కళ్ళమ్మ నీళ్ళు కూడా వస్తున్నాయి ఆనందంతో అనమాట. నాకు కళ్ళమ్మ నీళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మేము విజయవాడలో ధర్నా చేసేటప్పుడు 5 రూపాయలు పుచ్చుకొని అన్నం లేనప్పుడు గబగబా పక్కన క్యాంటీన్ ఉంది అలంకార థియేటర్ దగ్గర, వెళ్ళి భోంచేసి వచ్చి ధర్నాలో కూర్చున్నాం మేము. ఇప్పుడు అదే ధర్నాకి వెళ్తే మంచినీళ్ళు కూడా లేవు మాకు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారంటే చాలా ఆనందం. అసలు తన్మయత్వం, అసలు అన్నకి ఏం చెప్పాలో కూడా అసలు మేము నిజంగా రుణం తీర్చుకోలేము.
మేము పడ్డ కష్టాలు మాకు తీరిపోయినాయి ఈ ప్రభుత్వంతో. బాగా మంచి పరిపాలన అసలు ఆదిలోనే అందిస్తున్నారు. స్టార్టింగ్లోనే మొదలయ్యింది మంచి అనేది మాత్రం బాగా మొదలయ్యింది. అన్నకి చంద్రన్నకి బాగా మెనీ థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా థ్యాంక్స్. మన లోకేష్ గారిని అయితే మొన్న మేము కలిసాము సచివాలయంలో.